ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక చిన్న ప్రశ్న, యా మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను 2000 ఎర్లీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను. యా. అదే టైం పీరియడ్లో మీతో పాటు ఒక వ్యక్తి ఫోటోలు పట్టుకొని మీతో పాటు మీ చుట్టూ అంటే ఇద్దరు కలిసి కానీ లేదా మీతో పాటు కానీ తిరుగుతూ ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఛాన్సుల కోసం అడుగుతూ చాలా కష్టపడ్డాడు ఇంకో వ్యక్తి. ఈరోజు అతను బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరు అతను, గుర్తున్నాడా మీకు? ఎవరంటే చాలా మంది తిరిగి కమెడియను, హీరో సునీల్ గారు. సునీల్ గారు. యా సునీల్ గారు. యా యాక్చువల్గా సునీల్ గారి ప్రస్థానం గురించి చెప్పేటప్పుడు అందరూ కూడా త్రివిక్రమ్ గారు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇతను చాలా త్వరగా ఛాన్సులు వచ్చని చెప్పి అనుకుంటారు. కానీ సునీల్ గారు ఎంత కష్టపడ్డారో తెలియాలంటే చిత్రం శ్రీను అడుగు, చిత్రం శ్రీను చెప్తాడని చెప్పి చాలా మంది చెప్పారు. అయ్యో చాలా కష్టపడండి. ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా కనపడుతుండేవాడు ఫొటోస్ పట్టుకొని. నాకేంటంటే నాకు ఎక్కువ ఆఫీసులు తెలిసేవి, అంటే నేను కనుక్కునేవాను ఏ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి అని. నేను ఎవరిన చాలామంది ఆఫీసులు తెలియకపోతే నన్ను అడిగేవాళ్ళు. ఆ సీనుకి తెలిస్తే ఆఫీసులో అడిగిన మంగటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉంటాడు అక్కడ. నేను నా రూల్ ఏంటంటే నేను ఒక ఆఫీస్ చూపిస్తా. నువ్వు టిఫిన్ చేసే టైంకి వస్తే టిఫిన్ చేపియాలి. నాకు టిఫిన్ చేపిస్తే ఒక ఆఫీస్ చూపిస్తా. అంతే కదా. లంచ్ టైం అనుకోండి, నువ్వు నాకు లంచ్ పెట్టియాలి, లంచ్ పెట్టిస్తే నీకు ఒక ఆఫీస్ చూపిస్తే ఇలాగా వాళ్ళు కూడా అనేవాళ్ళు సరదాగే. అంటే లైఫ్ స్ట్రగుల్ తెలియకుండా వెళ్ళిపోయిందండి. అలా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా సునీల్ గారు కనపడేవాళ్ళు. చాలా సందర్భాలు కనపడ్డారు. మేము ఇద్దరం రామ్ గోపాల్ వర్మ గారిది సుమంత్ గారితో ఒక సినిమా అండి. అప్పుడు శోభన్ గారు ఉన్నారు, లేరు ఇప్పుడు. ఆయన బాగా నాకు చాలా ఇష్టం అండి శోభన్ గారు. అయితే ఆడిషన్కి వెళ్ళామండి. వెళ్తే చాలామంది ఉన్నారండి. సో అలాగా దాంట్లో అలాగా ఆడిషన్స్ ఫస్ట్ రోజు చేసాం, తర్వాత రెండో రోజు చేసాం. అలాగా ఫిల్టర్ చేస్తే ఫైనల్కి వచ్చిందంటే సునీల్ గారు ఉన్నారు, నేనున్నా, ఫైనల్లో ఉన్నాం మేము ముగ్గురు నలుగురు అంతే. అప్పుడు రంగోపాల్ గారు నాతో మాట్లాడారు. అప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉంది అప్పటికి కూడా. అనుకున్నారు. శోభన్ గారేమో డన్ సీను, నాకు తెలిసి మంచి క్యారెక్టర్ పడేలా ఉందంటే చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఏమైందంటే చిన్న బ్రేక్. అదేంటి బ్రేక్ వచ్చింది, ఏంటి షూట్ జరగట్లేదా, ఏంటి మనం సెలెక్ట్ అవ్వలేదు, కథ మారిపోయింది. ఫస్ట్ అనుకున్న కథ కాదు, తర్వాత ఏదో కథ మారింది. తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళాము, అది అన్నట్టు తెలిసిందండి. నేను మళ్ళీ ట్రై చేయలేదు, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా కథ మారిపోయాక మనం ఉండిపోవచ్చని ఒక ఆలోచన, లేము కూడా మనం సెలెక్ట్ చేయాలి. సునీల్ గారు సెలెక్ట్ ఆ సినిమా కోసం సునీల్ గారు ట్రైన్లో బాత్రూమ్ నుంచి జర్నీ చేశాడు. అవునా? ట్రైన్ బాత్రూంలో జర్నీ చేశాడు సునీల్ గారు. అసలు అంటే అంత స్ట్రగుల్ చేశారు, చాలా స్ట్రగుల్ చేశాడు సునీల్ గారు. అమ్మో అస్సలు నేను చూసే లైవ్, లేకపోతే అంత ఈజీగా రాదండి అస్సలు. చాలా స్ట్రగుల్, చాలా ఫుడ్కి లేకుండా, అంటే ఉన్నదాన్నే ఎలా షేర్ చేసుకునే వాళ్ళు. ఆయన త్రివిక్రమ్ గారు, వాళ్ళు ఆర్పి పట్నాయక్ గారు అందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఉన్న ఎంత ఉంది దాన్ని ఎలా షేర్ చేసుకునే వాళ్ళు, ఏంటి దాన్ని ఎలాగ ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని 2 రోజులు ఎలా గడపాలి, 3 రోజులు ఎలా గడపాలి, అలా చేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. తర్వాత వాళ్ళు ఉన్న రూము కింద కిరాణా షాప్ ఉండేది, అక్కడ చిప్స్ ప్యాకెట్లు అవి తీసుకొని చాలా సిచ్యువేషన్, చాలా హార్డ్ వర్క్ చేశారండి సునీల్ గారు. చాలా చాలా అంటే చాలా నేను చూసాను లైవ్. సూపర్ జర్నీ. అయితే మీరు చాలా ఇంటర్వ్యూలో చిత్రం నా మొదటి మూవీ అని మాత్రమే చెప్పున్నారు. బట్ ఆ సినిమాలోకి మీకు ఎలా అవకాశం వచ్చిందో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చిత్రం సంబంధించి ప్రతి ఆర్టిస్ట్ని తీసుకోవడం కూడా బడ్జెట్ లేకుండా, ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్కి వస్తారో వాళ్ళని తీసుకో. ఈవెన్ హీరోకే సరైన బడ్జెట్ లేదండి. బడ్జెట్ పరంగా తీసుకోలేదండి, బడ్జెటే కాదండి అక్కడ. ఎవడైతే బాగా చేయగలడో వాళ్ళనే లాగారు. ఎందుకో చెప్తాను వినండి. నాకు చిత్రంకి ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఆ చిత్రం అనే పేరు లేదు. అయితే నాకు కొంచెం సినిమా మీద కొంచెం ఎంతో గొప్ప తెలిసిన వాళ్ళకి, చాలామందికి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, చాలామందికి కూడా కెమెరామెన్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, కాస్ట్యూమర్ల గురించి తెలుస్తుంటాయి. అవును. సో నాకు తేజ గారి వాళ్ళకి మంచి కెమెరామెన్ అనే విషయం తెలుసు. నాకు గులాము చాలా అద్భుతాలు చేశారు ఆయన. బాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు, తెలుగులో కూడా చాలా అద్భుతమైన సినిమా. అయ్యో సూపర్ కెమెరామెన్ ఆయన అనుకున్నాను. సో ఆయన ఒక డైరెక్షన్ చేస్తున్నారు, ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. సో దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నేను వెళ్ళాను సార్. అక్కడ సోమాజిగూడలో సిసి అని ఒక అపార్ట్మెంట్స్ ఉంది, సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్ ఉండేవి. ఉషా కిరణ్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. అక్కడికి వెళ్తే అక్కడ ఆడిషన్స్ చేశారు. సో ఆడిషన్లు చాలామంది వచ్చారు. అలాగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అలా చాలామంది, నేను, చిత్రం భాష, వేణు, బబ్లు కూడా వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్ అండి. సో బబ్లూని కూడా ఆడిషన్ చేశారండి. అది అందరిని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసింది. యాక్చువల్గా ఉదయ్ గారు అనుకుని ఫస్ట్ వేరే క్యారెక్టర్, తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఉదయ్ హీరో అయిపోయాడు. ఫస్ట్ హీరో తరుణ్ కదా? అవునండి, తరుణ్ గారు అనుకున్నారు. సో తర్వాత అది కొంచెం ఏదో జరిగింది. తర్వాత ఉదయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నారు. సో ఉదయ్ హీరో అయ్యాడు. సో ఇదంతా కూడా ఏం ఈజీగా జరగలేదండి, అంతా ఆడిషన్. అది కూడా ఒక్కొక్కరికి 4 సార్లు 5 సార్లు ఫిల్టర్ చేసి తీసుకున్నారు. అండ్ చిత్రం మూవీ మీ లైఫ్ మార్చేసింది, మీ పేరు మార్చేసింది, మీ ప్రపంచాన్ని మార్చేసింది. అవునండి. మొత్తం తేజ గారు ఆయన సృష్టించిన ఒక అద్భుతం అది. డెఫినెట్గా
తర్వాత కాలంలో తేజ గారితో మీకు నిజంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆయన వల్ల నా కాలు విరిగింది అని చిత్రం శ్రీను భావించి నువ్వు నేను నుంచి బయటకు వచ్చాడా? అసలు ఆ తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? తేజ గారితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ అండి. మేమిద్దరం మాట్లాడుకుంటే ఎవరిని వింటే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా అని అడుగుతారు నన్ను, ఎవరిని ఉన్నా కూడా మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా అంటారు. అంటే ఆయనతో అలాగే ఉంటుంది, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నా. చిత్రం అప్పుడు కూడా మాకు ఏదన్నా డైలాగ్ లాగా ఉంటే ప్రాక్టీస్ చేయించి అందరితో ప్రాక్టీస్ చేయించమనేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఆయన. సో అలా మేము అందరం పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు మంచిగా నాకు ఏంటంటే నువ్వు నేను సినిమాలో నన్ను ఆయన కొత్తగా చూపించాలనుకున్నారండి. ఓకే. అస్సలు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఆయన అనుకుని వీడిని కొత్తగా ఏదైనా చూపిద్దాం, వీడిని బాగా చూపించాలనే ఉద్దేశంతో నాకు బెనర్జీ గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నారండి. యాక్చువల్గా అదేదో ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉందంట, నాకు కూడా తెలియదు. నేను బెనర్జీ గారు ఒకటే లాంటి డ్రెస్సు, ఒకటే లాంటి హెయిర్ కట్, ఇద్దరం కూడా ఒకేలాగా బిహేవ్ చేస్తుంటాం. సిగరెట్ వెలిగించిన ఒకేసారి వెలిగిస్తాం, గీక్కుని ఒకేసారి గీక్కున్నాం, చూసిన ఒకేసారి, ఇద్దరం ఒకేసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏం చేసినా ఆయన యాక్చువల్ ఆయన లారీ డ్రైవర్, లారీ వెనక నేను కూర్చున్నా, ఇద్దరం ఒకేసారి చేస్తూ ఉంటాం ఏ పనైనా. సో అలాగే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని అలా చేశారు. సో అలాగా ఫస్ట్ రోజు షూట్ ఏంటంటే సార్, నాకు ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఉంది కదండి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర షూట్ యాక్చువల్గా జరిగింది. అంటే అది మిస్టేక్ అని కూడా కాదు, ఆ షాట్ ఏదైనా ఫస్ట్ షాటే అండి. ఫస్ట్ షాట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ అనిత గారు ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మేము బిల్డింగ్ పైనుంచి చూసి హీరోయిన్ వెళ్ళిపోతుందని చెప్పి అక్కడి నుంచి దూకి పరిగెడతాం హీరోయిన్ వెనకాల. ఆ షాట్ ఫస్ట్ షాట్ ఏంటి, దూకే షాట్ చేశారండి. సో నేనేంటే ఓకే రెడీయా, నువ్వు రెడీ, హార్స్మన్ బాబు గారు ఫైట్ మాస్టర్, ఓకేనా డన్, తేజ గారు ఉన్నాయా డన్, చేసేస్తాడు సీను అని అంటే అంత నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సో ఏమైందంటే కింద కెమెరా పెట్టారండి, కెమెరా ముందు ఒక మార్క్ వేసారు, ఆ మార్క్లో దూకి రోల్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు రోల్ చేసి పక్కకి వెళ్ళిపోవాలంటే సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. కరెక్ట్, సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. సో నేను బాగానే రెడీ సార్ అన్నాను, ఎయిర్లో ఉన్నాను, అది దగ్గర 3 ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. అక్కడి నుంచి ఎయిర్లో ఉన్నాక నా డౌట్ ఏముందంటే కింద కెమెరా ఉంది, మార్క్ ఉంది, నేను ఒకవేళ కరెక్ట్ మార్క్లో దూకి రోల్ చేయకపోతే నా వెనక బెనర్జీ గారి పైన దూకేస్తారా, అది ఎయిర్లో ఉన్నప్పుడు వచ్చిందండి ఆ డౌట్ నాకు. సో ఆ డౌట్ అయినా సరే దూకాము, రోల్ చేసాం, పడ్డాం, బెనర్జీ గారు కూడా దూకారు, అంతా క్లాప్స్ కొట్టారు, అయిపోయింది. క్లాప్స్ కొట్టి అయిపోయిన తర్వాత అప్పుడు అంతా బెడ్లు ఇవి ఉండే అట్టపెట్టెలు, వాటి మీద బెడ్లు వేసి దూకేవాళ్ళం. ఇప్పుడంతా వైర్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత అయిపోయింది షార్ట్, అమ్మయ్య బాగా వచ్చింది అనుకుని తర్వాత దిగితే కాలు నిలవట్లేదండి, పడిపోతున్నాను, కాలు నిలబడట్లేదు నాకు. ఏందబ్బా ఏం నిలబడట్లేదు చూస్తే ఆ లోపు స్వెల్లింగ్ వచ్చేసి నరసింహ బాబు గారు వచ్చారు, చూశారు, ఇది ఫ్రాక్చర్ అన్నారు. సో అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కేపాలని ఒక హాస్పిటల్ ఉండేవి, అక్కడ తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత ఇంకా నేను ఆ సినిమాలో చేయలేదండి, మిస్ అయిపోయాను. అదే నా క్వశ్చన్ కూడా. అయితే చిత్రం శ్రీనుకి నేను ఒక మంచి రోల్ క్రియేట్ చేశాను, ఒక మంచి బిగ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ శ్రీను ఇంకా చెప్పకుండా సినిమాకి రాలేదు అని చెప్పి తేజ గారు చాలా ఫీల్ అయ్యారు, అది గ్యాప్ కారణమైంది అని విన్నాను, నిజమా? అంటే అఫ్కోర్స్ నిజంగా ఎవరికైనా స్పాట్లో ఒక డైరెక్టర్కి, ఒక ఆర్టిస్ట్ దెబ్బ తగిలిందంటే ఆ బాధ ఉంటుంది సార్, డెఫినెట్గా బాధపడి ఉంటారు. అయ్యో ఆడు కరెక్ట్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో పాపం వాడు కాల్ ఫ్రాక్చర్ అయిందని బాధపడి ఉండొచ్చు. సో అలాగే నీకు 6 months బెడ్ అండి, 6 నెలలు నేను బెడ్ మీద ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఉషా కిరణ్ వాళ్ళదే ఆనందం సినిమా, నాకు ఓ క్యారెక్టర్ అనుకుని పిలిచారు, నువ్వు ఓకేనా నడుస్తున్నాను సార్, అప్పటికి నడుస్తున్నా. సో ఈలోపు సినిమా అయిపోయిందండి, నువ్వు నేను అయిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ 2 సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ అయిపోయారు. తర్వాత నాకు మళ్ళీ ఆయనే పిలిచి 1000 అబద్ధాల్లో క్యారెక్టర్ ఇచ్చారు, చాలా రోజులు నేనే రాజు నేనే మంత్రి ఇచ్చారు. చాలా రోజు అంటే అవునండి, చిన్న గ్యాప్ అంటే నేను కూడా వెళ్ళి కలవకపోవడం కూడా అయ్యుండొచ్చు మేబీ. ఈలోపు ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వటం, పెద్దలతో చేయటం, అది కూడా కారణం.